ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టు. కన్నప్ప సినిమా గుద్ద వాళ్ళ ఉందన్నా బాగా. నిజంగా ప్రభాస్ వస్తుంటే దేవుడు వచ్చినట్టు అనిపించింది అన్న. గుండెల మీద గుద్దిందిగా. కన్నప్ప సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ కాదు పీజీ ఉండాలి. అన్న రొమాన్స్ ఉంది భయ్యా, హీరో ఇంత ఏంటిది మాకేంటిది అంటున్నా. నా స్టెప్ దొంగిలించిండు భయ్యా. హరహర శంకర్ అన్న చూడు, హరహర శంకర. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ప్రభాసాన్ని ఇంకా బాగా వాడుకుని ఉంటే 2000 కోట్లు పైన కలెక్ట్ చేసి మంచు విష్ణు పెద్ద దొంగ. అలా కాదురా ఎరుపు కూడా. క్యారెక్టర్ ప్రభాస్ కోసం వెయిట్ చేసిన అన్న సినిమాకి. ఒక్క ప్రభాస్ కోసం వచ్చిన అన్న వర్త్. హీరో ఎవరో రాయన ప్రభాస మంచు విష్ట. అసలు ఎంట్రీకి ఎలా అనిపించింది థియేటర్ లో? ఎలా ఎంజాయ్ చేశారు మీరు? నేను నమ్మను. విష్ణు అన్న ప్రభాస్ అన్నకున్న ఫైట్ సీన్ ఉంటది. బాహుబలిలో రానా ప్రభాస్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో క్లైమాక్స్ ఫైట్ ఆ రేంజ్ లో ఉంది. రికార్డులు బ్రేకు, విష్ణు అన్న కంబ్యాక్. ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మొత్తం కంబ్యాక్ ఇచ్చినట్టు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హాలీవుడ్ ఎందుకు పనిచేస్తుంది? పానపరాగ సినిమాలు కాదన్న మనకు కావాల్సింది ఇలాంటి భక్తి సినిమాలు కావాలి. హరహర శంకర. మంచి చేస్తారు నా కొడకను రే. ఆ స్టెప్ దొంగలించింది ఆయనే, అందుకని ఆ డిస్క్ నేను దొంగలించిన. అయితే ఆ విషయం పక్కా పెడదాం. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? ఎవరున్నారు? వీరుడున్నాడు, ధీరుడున్నాడు, సూర్యుడున్నాడు, మరో కలియుగ పురుషుడున్నాడు. మరో కలియుగ రాముడున్నాడు, మరో కలియుగ కృష్ణుడున్నాడు, మరో కలియుగ భీముడున్నాడు, ప్రభాస్ ఉన్నాడు. ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. గగల కలిసిపోయిండు. ప్రభాస్ కళ్ళు రాగానే గగన కలిసిపోయిండు. అవునా? నిజమా? అందరు సునామీ వచ్చింది. సునామీ వస్తే సునామీ కొట్టుకొని పోతుంది. ప్రభాస్ కానరానంత వీళ్ళందరూ కానొచ్చారు. ప్రభాస్ గారు రాగా వీళ్ళందరూ సునామీ కొట్టుకొని పోయారు. ఖతం, గుడ్ బై, గయా.